పబ్లిక్ అవుట్ న్యూస్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రము ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన హామీ రైతు రుణమాఫీ. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీని మేము చేసి తీరుతాము, రైతులకు అండగా ఉంటాము అని చెప్పి ఎన్నికల హామీ ఇచ్చింది. గడిచిన కొద్ది నెలలుగా చూసినట్టయితే ఎన్నికల కారణంగా కావచ్చు, లేదంటే మరే ఇతర కారణాల వల్ల ఆ రుణమాఫీని పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కానీ ఇప్పుడు ఆ రుణమాఫీకి మేము సిద్ధంగా ఉన్నాము. అందుకోసము 7,000 కోట్ల రూపాయలను సంసిద్ధం చేశాము. ఇప్పటికే కొద్దిమందికి రైతులు కూడా అందజేయడం జరిగింది అని చెప్పి స్పష్టంగా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే కొన్ని నియమాలను కూడా తీసుకురావడం జరిగింది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం మధ్యలో ఇస్తారు, లేదంటే ఎంతమందికి ఇస్తారు, వేటిని ప్రామాణికంగా తీసుకొని ఈ రుణమాఫీ చేస్తారు అని చెప్పేసి రైతుల్లో ఒక ప్రశ్న అయితే కొనసాగుతుంది. ఆ ప్రశ్నకు ఇప్పుడు ఆ సమాధానం దొరికినట్లుగా మనకు అర్థమవుతుంది. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 13 వరకు రైతులు తీసుకున్న రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలను పూర్తి స్థాయిలో ఏకకాలంలో ప్రభుత్వమే చెల్లిస్తుంది. అది 2 లక్షల రూపాయల వరకు పూర్తి స్థాయిలో మనం చేస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే ఒక స్పష్టమైన ప్రకటన విడుదల చేసింది. అందులో భాగంగానే కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో రేషన్ కార్డు మ్యాండేటరీ, ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి. ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ రైతులు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలని చెప్పి ఒక మొదటి కండిషన్ మరి చెప్పడం జరిగింది. మరే ఇతర రుణాలు ఉంటే వాటికి సంబంధించి ఇప్పటివరకు వారు చెల్లించిన లావాదేవీలు కావచ్చు, లేదంటే వారు తీసుకున్న రుణాలు వాటికి సంబంధించిన చెల్లింపుల గురించి ఎక్కడ కూడా మేము వాటిని లెక్కలోకి తీసుకోము. కానీ ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్ణయించిన తేదీల ప్రకారం ఏదైతే 2018 డిసెంబర్ 12వ తేదీ నుండి 2023 డిసెంబర్ 13 వరకు రైతులు 5 ఎకరాల లోపు ఉన్న వారు రైతులందరూ కూడా ఈ రుణమాఫీకి అర్హులు కాబట్టి వారికి ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీని ఏకకాలంలో చేస్తామని చెప్పి స్పష్టంగా ఒక మార్గదర్శకం విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఇది ఒక శుభ పరిణామము, లేదంటే శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. అంటే డిసెంబర్లో ప్రభుత్వం వచ్చింది, సుమారు 8 నెలలు గడిచినా కూడా ఎక్కడ కూడా రైతులకు సంబంధించి పూర్తి వివరాలు ఇవ్వలేదు. ఏ రైతులకు మరి రుణమాఫీ చేస్తామన్న వివరాలు కూడా ఎవరికి ఇవ్వలేదు. మరొక వైపు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న కిసాన్ సంబంధించి అదేదైతే ఒక పథకం ఉందో ఆ పథకాన్ని ప్రామాణికంగా తీసుకునేందుకు అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం నుండే సుమారు ఎకరానికి 5 నుండి 15,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం జమ చేస్తుంది. ఆ విధానంలో రైతుల డేటాను కూడా తీసుకున్న తర్వాత, అంటే సేకరించిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ రుణమాఫీకి పూర్తి స్థాయిలో ఈ పథకం అందిస్తామని చెప్పి స్పష్టంగా వివరణ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు రైతులు ఎవరైతే అర్హులు ఉన్నారో, అంటే 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 13 వరకు రైతులు తీసుకున్న రుణాలన్నింటినీ కూడా ప్రభుత్వమే ఏకకాలంలో చెల్లిస్తుంది. అది 2 లక్షల వరకు పూర్తి స్థాయిలో చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం స్పష్టంగా వివరించడం జరిగింది. అంటే ఇన్నాళ్ళు ఇటు ప్రతిపక్షాలు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, మిగతా వారు పోరాటానికి ఒక ఫలం అని చెప్పుకోవచ్చు. వారు చేసిన పోరాటానికి ఇది ఒక ఫలితం అని చెప్పుకోవచ్చు. అంటే ఇకపైన రైతులకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానికి సంబంధించి ఏదైనా అనుమానాలు ఉంటే ఒక వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనుంది. ఆ వ్యవస్థ ద్వారా ప్రతి రైతు సమస్యను పరిష్కారం చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా మండల కార్యాలయాలు కూడా ఈ యొక్క రైతులకు సంబంధించి ఆ అధికారులకు పూర్తి సమాచారం ఇచ్చాము. అక్కడికి వెళ్ళి వారి వివరాలు తెలిస్తే ఖచ్చితంగా సేకరించాల్సిన అవసరం ఉంది. అక్కడికి వెళ్ళి వారికి కావాల్సిన పూర్తి సమాచారం అక్కడ ఉంటుంది. అందులో భాగంగానే రైతులు ఏదైతే ప్రభుత్వం ఇచ్చే ఈ రుణమాఫీకి సంబంధించి లబ్ధి పొందేందుకు అవకాశం ఉందని చెప్పి ఒకవైపు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఈ 2 పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలిచేందుకు అవకాశం ఉంది. అందులో భాగంగానే ఈ 2 లక్షల రుణమాఫీ కనుక అమలైతే, అయితే రైతులకు చేరితే ఖచ్చితంగా ప్రజలు, అంటే రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటారు. ఇప్పటికైతే మరి రైతులు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకొని ముందుకు సాగుతున్నారు, వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగానే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉంటారని చెప్పి ఇటు ప్రభుత్వము అటు రైతులు కూడా ఒక భరోసా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి ఇలా ఉంటే విద్యార్థులకు సంబంధించి నిరుద్యోగుల విషయం మాత్రం ఇంకా ఒక అయోమయంగా మారింది. కొద్దిమంది విద్యార్థులు అంటే డిఎస్సికి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు మాత్రం ఆ పరీక్షను వాయిదా వేయాలంటున్నారు. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి సంబంధించి కొన్ని పోస్టులు పెంచాలి. అంతేకాకుండా 1:100 రేషియోలో
రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి నిరుద్యోగులు అయితే తీవ్రంగా ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తున్నారో, మరొక వైపు ఎవరైతే ఈ ఉద్యోగులకు కనీసం అభ్యర్థులు ఎవరైతే వారికి దరఖాస్తు చేయని అభ్యర్థులే ఈ నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్నారు, కొన్ని ఆందోళనలు చేస్తున్నారని చెప్పి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి, వాటి వివరాలు అంటే ఎవరైతే ఆందోళన చేస్తున్నారో, నిరాహార దీక్ష అవ్వచ్చు, ఆమరణ నిరాహార దీక్ష అవ్వచ్చు, లేదంటే నిరుద్యోగుల పక్షాన నిలిచి ఈ ఉద్యమాలు చేస్తున్న వారి వివరాలను కూడా నా దగ్గర ఉన్నాయి. వారు ఏ పోస్టులకు మరి వారికి దరఖాస్తు చేసుకున్నారు, అందుకు సంబంధించి వివరాలు ఏంటి అని చెప్పి స్పష్టంగా నేను సేకరించడం జరిగిందని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి ఆ ఉద్యమాలు చేసిన వారు ఎవరికి కూడా ఏ ఒక్క పోస్టుకు మరి వారు దరఖాస్తు చేయలేదని చెప్పి స్పష్టంగా తెలిసినట్లుగా సీఎంఏ చెప్పడం. అదే ఇది ఇలా ఉంటే మొత్తం కదా ఒకటి విద్యార్థులకు సంబంధించి కొంత అన్యాయం జరిగేందుకైతే అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు రైతులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయం చేసేందుకు 2 లక్షల రుణమాఫీని తెర మీదకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఇవి అమలు చేస్తామని ఒక స్పష్టమైన ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే రైతులకు మాత్రం ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఇది ఉపయోగపడుతుంది. వారికి కావాల్సిన భరోసా కావచ్చు, వారికి కావాల్సిన ఆర్థిక ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు ఇది మంచి పథకము, మంచి అవకాశంగా ప్రభుత్వం చెప్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి రైతు ఎవరైతే అర్హులు ఉన్నారో వారు మండల స్థాయిలో వెళ్ళి అక్కడున్న అధికారులను, ఎవరి రైతు సేవా సంఘం సంబంధించి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాత ఈ పథకాన్ని మరి ఈ పథకంలో లబ్ధిదారులుగా ఉండాలని చెప్పి ప్రభుత్వం ఒక సూచన ఇవ్వడం జరిగింది.